ఇరాన్ రోజు రోజుకి పతనం అయిపోతున్నటువంటి దేశం. ఈరోజు ఒక డాలర్ ఈక్వల్ 43,000 ఇరాన్ రియాల్స్ అయిపోయింది. అత్యంత దారుణ స్థితిలో ఉంది ఈరోజు ఇరాన్. అంతర్యుద్ధం పక్కన పెడితే లోపల అంటే అంతర్గతంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ఆకలి బాధలు తీర్చడం కాకుండా వీళ్ళు హిజాబ్ విషయంలో విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తున్నారు. హిజాబ్ ధరించినటువంటి మహిళల మీద చేస్తున్నటువంటి దాడులకి ఇప్పుడు ఇరాన్ అంతా కూడా నిరసనలతో మొత్తం అక్కడ సెగ అంటుకుంది. ఈ యొక్క విషయంలో ఎందుకు అంత మండిపోతున్నారు అంటే ఇరాన్ ప్రజలు అక్కడ రోజు రోజుకి రియాల్స్ పతనం అయిపోతుంటే ఇంకా కూడా మీరు హిజాబ్ ధరించలేదా, అది ధరించలేదా అంటూ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, ఆడవాళ్ళ మీద ఆంక్షలు. పైగా అక్కడ ఒక ఇరాన్ వ్యక్తి నెలకి $100 మాత్రమే సంపాదిస్తున్నాడు. ఈ దిగజారిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల ఆ $100 ఎటు సరిపోవడం లేదు, దేనికి పనికి రావడం లేదు, ఆకలి తీర్చడం లేదు ఆ డబ్బులు. పైగా అక్కడ ఉద్యోగం కూడా చాలా మందికి లేదు, నిరుద్యోగం విపరీతంగా ఉంది. దాన్ని ఇప్పుడు ఎలాగైనా సరే పైకి తీసుకొచ్చి దాన్ని ఎలాగైనా బలపరిచి ఏదో ఒక విధంగా ఆర్థిక సంస్కరణలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిజాబులని అవని ఇవని మతం పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి దాడులు అంటే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేయడం కోసం చేస్తున్నటువంటి ఈ మొల్లాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు అక్కడ సుప్రీం అయినటువంటి అయాతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా మొల్లాలందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోండి, లేదంటే మేమే మిమ్మల్ని చంపేస్తాం అన్న విధంగా ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. గత ఆదివారం నుంచి అంటే వారం రోజులు అవుతుంది ఆ నిరసనలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఏమి కొనుక్కుందామన్నా కూడా వాళ్ళ డబ్బులు సరిపోవడం లేదు, ఏమీ రావడం లేదు, ప్రతిదీ విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయాయి. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. 2022లో హిజాబ్ ధరించలేదనే ఒకే ఒక నెపంతో ఇషా హమీనా అనే ఒక అమ్మాయిని కొట్టి చంపేశారు అక్కడ. ఇది ఎంత దారుణం అంటే కొట్టి చంపేశారు పూర్తిగా అమ్మాయిని నడి రోడ్డు మీద. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి కాలేజీలో కూడా హిజాబ్ ధరించలేదని అమ్మాయిని కూడా కనిపించకుండా చేసేశారు. తర్వాత ఆ అమ్మాయిని హత్య చేశారని తెలిసింది. ఇవన్నీ ఇప్పుడు ప్రజలకి విపరీతమైనటువంటి కోపం తీసుకొచ్చాయి. వాళ్ళు అప్పటి నుంచి కూడా రగిలిపోతున్నారు 2022 నుంచి. దాంతో విపరీతమైనటువంటి నిరసనలు అప్పుడే మొదలు పెట్టారు. కానీ ఈసారి మాత్రం ఆకలితో కూడినటువంటి నిరసనలు ఇవి. మా ఆకలి తీర్చకుండా ఇంకా సాంప్రదాయం పేరుతో మతం పేరుతో ఇక్కడ రాజకీయాలు చేస్తారా అంటూ ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనీకి ప్రజలు ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తుంటే ప్రజల మీద ఎటువంటి దాడులు జరిగినా సరే ఉపేక్షించమంటూ అమెరికా ఇప్పుడు ఇందులోకి తలదూర్చింది. ఒకవేళ ప్రజలపై గనక దాడులు చేస్తే మేము మీపై దాడులు చేస్తామని బెదిరిస్తాం. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు ఇరాన్ చిక్కుకుంది.